హాయ్, అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం తమిళనాడులోని చెన్నైకి దక్షిణంగా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన చారిత్రక ప్రదేశం మహాబలిపురం గురించి తెలుసుకుందాం. పక్కనే ఉన్న బీచ్ దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్తున్నాం మనము. ఇక్కడ సముద్ర అలల మధ్య వేల సంవత్సరాలుగా నిలబడి ఉన్న షోర్ టెంపుల్, అద్భుతమైన శిల్పకళ, పురాతన రాతి నిర్మాణాలు, అందమైన బీచ్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులనైతే ఆకర్షిస్తుంటాయి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, సముద్రం అడుగున ఇంకా దేవాలయాలు ఉన్నాయా, మహాబలిపురం ఎందుకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందనే విషయాలైతే మనం తెలుసుకుందాం. ముందుగా మహాబలిపురం అంటే పురాతన కాలంలో మామల్లపురం అని పిలిచేవారు. మామల్ల అంటే గొప్ప మల్లయోధుడు అని అర్థం. పల్లవరాజు నరసింహవర్మన్ మొదటివాడు తన యుద్ధ నైపుణ్యంతో మామల్ల అనే బిరుదు పొందాడు. ఆయన పేరు మీదనే ఈ పట్టణానికి మామల్లపురం అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. కాలక్రమేణా అది మహాబలిపురంగా మారింది. పర్యాటకులు అయితే చాలామంది వస్తూనే ఉంటారు, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. క్రీస్తు శకం 7వ మరియు 8వ శతాబ్దాల మధ్య పల్లవ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారి రాజధాని కాంచీపురం అయినప్పటికీ మహాబలిపురం ఒక ముఖ్యమైన ఓడరేవు. ఇక్కడ నుంచి చైనా, శ్రీలంక, ఆగ్నేషియా దేశాలలో వాణిజ్యం సాగేదని చెప్తూ ఉంటారు. మన చరిత్ర కూడా చెప్తూ ఉంది. ప్రస్తుతం కనిపిస్తుంది కదా, దీన్నే షోర్ టెంపుల్ అంటారు. దీనిని పల్లవరాజు నరసింహవర్మన్ రెండవ వాడు సుమారు క్రీస్తు శకం 700-728 మధ్య నిర్మించాడు. ఇది దక్షిణ భారతదేశంలో పూర్తిగా రాతితో నిర్మించిన అత్యంత పురాతన నిర్మాణాలలో ఒకటిగా చెప్తారు. ఈ ఆలయంలో అయితే గ్రానైట్ రాళ్లతో కూడా నిర్మించబడిందని ఉంది. లోపలికి వెళ్దాం మనము. సముద్రపు ఉప్పుగాలులు, తుఫాన్లు, భారీ అలలు వచ్చినప్పటికీ కూడా అద్భుతంగా నిలిచి ఉండటం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఆలయంలో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏమంటే భగవాన్ శివుడు, మహావిష్ణువు, వారికి ప్రత్యేక గుడులు కూడా ఉన్నాయి. మనకి అలో లేదు చూడడానికి. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే విష్ణుమూర్తి శయనభంగంతో ఉండే అరుదైన విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని శైవ వైష్ణవ సంప్రదాయాల కలయికగా కూడా భావిస్తారు. మహాబలిపురం గురించి ప్రపంచవ్యాప్తంగా వినిపించే ఒక పెద్ద రహస్యం ఏమంటే 7 పగడాస్ అని కూడా పిలుస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ 7 దేవాలయాలు ఉండేవని విదేశీ నావికులు చెప్పేవారు. అయితే ఇప్పుడు ఒక షోర్ టెంపుల్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే. మిగిలిన ఆలయాలు సముద్రంలో మునిగిపోయాయని స్థానిక కథనాలు చెప్తూ ఉన్నాయి. 2004 సునామీ వచ్చింది కదా, అప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళిందని చెప్తూ ఉన్నారు. ఆ సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని పురాతన రాతి నిర్మాణాలు, అవశేషాలు కనిపించాయని వార్తలు అయితే వచ్చాయి అప్పుడు. తర్వాత భారత పురావస్తు శాఖ మన సముద్ర పరిశోధకులు కొన్ని పురాతన నిర్మాణాలు, ఆనవాళ్ళను గుర్తించారు. అయితే పూర్తిగా 7 ఆలయాలు ఉన్నాయని నిర్ధారించే ఆధారాలు మాత్రం ఇప్పటికీ అయితే లేవు, కానీ చరిత్ర చెప్తుంది. షోర్ టెంపుల్ పక్కనే విస్తరించి ఉన్న మహాబలిపురం బీచ్ అయితే స్టార్టింగ్లో చూసాం కదా, అదే ఇక్కడ ఈ గుడికి చుట్టూరా రౌండప్ అయితే రాళ్ళతో చుట్టూరా కంచె మాదిరి వేసింటారు. మన అలలు ఈ గుడి కూడా చెరుపు వేయకూడదని. సూర్యోదయం చూడడానికి అయితే అద్భుతమైన ప్రదేశం అని చెప్తారు. ఇక్కడ ఉదయం సముద్రం నుంచి ఉదయించే సూర్యకిరణాలు ఆలయంపై పడే దృశ్యం ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ. సాయంత్రం సముద్ర అలలు, చల్లటి గాలి, ప్రశాంతత వాతావరణం పర్యాటకులు ఎంతో ఆకర్షించుకుంటాయి. పైన కనిపిస్తుంది కదా, అది ఐరన్తో చేసి పెట్టారని చెప్పారు దాన్ని అయితే. ఇక్కడ మహాబలిపురంలో ప్రసిద్ధి చెందడానికి మరొక కారణం ఏమంటే ఇక్కడ రాతి శిల్పాలు, ఒకే రాతితో చెక్కిన రథాలు,
భారీ ఏనుగు విగ్రహాలు, అర్జునుని తపస్సు, భారీ శిల్పం, కృష్ణుని వెన్నముద్దరాయి, ఇవన్నీ పల్లవుల శిల్పకళలకు నిదర్శనమని చెప్తూ ఉంటారు. ఇది 1984 సంవత్సరంలో మహాబలిపురంలోని స్మారక చిహ్నాలను చూసి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రతి సంవత్సరం ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. సముద్రాన్ని ఎదురుగా చూసే అరుదైన శివాలయం ఇదే. సూర్యోదయం సమయంలో ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. సినిమాల చిత్రీకరణ కూడా ఇది మంచి పేరు పొందింది. చెన్నై నుంచి మహాబలిపురం దూరం సుమారు 60 కిలోమీటర్ల నుండి ఈస్ట్ కోస్ట్ రోడ్డు మీదుగా కారు లేదా బస్సులో సుమారుగా గంటన్నరలో చేరుకోవచ్చు. పాండిచ్చేరి నుంచి కూడా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడైతే ఖచ్చితంగా ఒకసారైనా మీరు సందర్శించాల్సిన ప్లేస్ ఇది. సముద్ర తీరాన్ని నిలిచిన ఈ ప్రాచీన దేవాలయాల్ని భారతదేశంలో గొప్ప చారిత్రక సాక్ష్యంగా నిలిచిన షార్ టెంపుల్ను మన పూర్వీకుల ప్రతిభకు చిరస్మరణీయంగా గుర్తుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాగే వెళ్తే ఒకే రాతితో చెక్కిన టెంపుల్ ఇది. మనకు ఇప్పుడు ఈవినింగ్ 6 దాటిందంటే ఇక్కడ అలో లేదు ఈ గుడి లోపలికి. చూడడానికి సందర్శకులు గేట్ బయట నుంచే చూడాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే 6 లోపలే ఇక్కడ రండి. షోర్ టెంపుల్ దగ్గరికి అయితే ఈ నైట్ 9 వరకు అలా ఉంటుంది. ఇదే బీచ్. ఈ బీచ్కి పక్కనే గుడి దగ్గరే ఇప్పటికీ మన చేత్తో లేటెస్ట్గా చేసే గుడి దగ్గర పెట్టుకునే బొమ్మలు, ఎంట్రన్స్లో ఉన్న ఏనుగులు అయితే చూడొచ్చు. ఓకేనండి, మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ మీకోసం పెడుతూనే ఉంటా.